హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలు సాగుతూ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే గోంగూర ఎండ్రాయిలండి. ఇది మట్టి పాత్రలో చేయడం వల్ల చాలా టేస్టీగా రుచికరంగా ఉంటుందండి. ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే అందరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అయితే ఈ వీడియో కావాల్సిన ఐటమ్ చూపిస్తాను చూడండి. గోంగూర ఎండ్రాయిలు మనం తీసుకున్నాము. ఎండ్రాయిలను క్లీన్ చేసుకోవాలండి. ముందుగా నేను మట్టి పాత్రను పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. చక్కగా మనం ఆయిల్లో మగ్గబెట్టుకుంటే గోంగూర చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే దీంట్లో చాలా బాగుంటుందండి. నేను కొంచెం పచ్చిమిర్చిని అలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూర కూడా మనం శుభ్రంగా వాటర్లో కడిగేసి పెట్టుకున్నానండి. అది అందులో వేసుకొని అలాగా మనం చక్కగా ఆకంతా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలండి. అలాగే మనకు ఇందులో కావాల్సినవి టమాటాలు అవి కూడా కోసి రెడీగా పక్కన పెట్టుకుంటానండి. లోపల ఇది మగ్గిపెట్టేప్పటికి ఈ ఎండ్రాయిలు అయితే వేయించుకుంటాను. అలా కల్లుప్పు వేసుకొని మనం మూత పెట్టేస్తే ఆకంతా దగ్గరగా మగ్గిపోద్దండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్లో ఆకంతా ఇలా దగ్గరగా వచ్చేసింది చక్కగా. ఇప్పుడు కొంచెం మనం ఒక 2 మీడియం సైజు 2 టమాటాలు అయితే నేను కట్ చేసి వేసుకున్నానండి. ఇది కూడా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం అలా దగ్గరగా వచ్చే వరకు మగ్గపెట్టుకోవాలి. ఈ లోపల మనం ఎండ్రాయిలు శుభ్రంగా ఇలాగా అన్ని తలకాయ తోక ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా వలుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. చక్కగా గోరువెచ్చటి నీళ్ళు వేసి మొత్తం కడిగేసుకుంటే ఇందులో ఉన్న ఇసుక కానీ ఏమైనా ఉంటే మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తండి. ఇలా ఒలుసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను ఈ పక్కన పెట్టుకుంటానండి. చూసారు కదా ఎలా ఒలుచుకోవాలన్నది, చూసారా అండి? చక్కగా కొంచెం పెద్ద సైజు ఉన్న రొయ్యలు తీసుకుంటే మనకి బాగుంటుంది. చూసారండి, మనకి ఎక్కువ పొట్టే వచ్చిన తలకాయలు అయిన నేను. ఇప్పుడు మనకి గోంగూర ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం చూడండి. చక్కగా మనం ఇంకా వాటర్ వేయకుండా ఆయిల్లోనే అలా మగ్గిపోయింది. ఇప్పుడు నేను పోపు కోసం చక్కగా తాలింపు దినుసులు, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇందులో ఎక్కువగా వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత ఈ ఎండ్రాయిలు కడిగి పెట్టుకున్నాను కదండి, ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే మంచి రుచికరంగా ఉంటాయి. మనకి తిండేటప్పుడు పంటి కింద పచ్చి పచ్చిగా తగలకుండా అది ఏగితేనే క్రిస్పీగా తగిలి బాగుంటుందండి. చూసారు కదా, వీటిని కూడా చిన్న మంట మీద బాగా వేయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం అప్పుడు ఈ గోంగూరలోకి పోపు పెట్టుకున్నట్టుగా తిరగమూత వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిపోయి చూసారు కదండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, మనకు స్పైసీ తగినట్టుగా అన్నీ ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి ఆ రొయ్యలకి బాగా పట్టేలాగా కారం అయ్యి ఉప్పుదిను బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, అలా చక్కగా కలుపుకొని రొయ్యలకి పట్టించుకునేవాళ్ళండి. కొంచెం ఈ రొయ్యలు అవి వేయించుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా వేగి నీచు వాసన అన్నది రాదండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కలుపుకున్నాను చూసారు కదండి. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం ఫిష్ మసాలా ఉంటుంది కదండి, అది వేసానండి. మనకి నీచు వాసన రాకుండా ఉంటుందని రొయ్యలు అలా కొంచెం వేసి వేయించుకున్నాను. ఇప్పుడు మనం ఈ గోంగూరను అయితే నేను ఆ గరిటెతోనే అలా మెదుపుకున్నానండి. చక్కగా నేను ఒక మిక్సీలో ఏమీ వేయలేదండి. మరీ మెత్తగా పేస్ట్గా అయిపోతే బాగోదు కదండి. అందుకని చెప్పి ఆ గరిటెతోనే అలా మెదిపేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి మనం కొంచెం ఒక పెనంలో కొంచెం వాటర్ వేసాను కదండి, ఆ వాటర్ వేసి అలాగా ఆ రొయ్యలు అందులో బాగా చక్కగా కుక్ అయ్యేలాగా కొంచెం ఒక 5 మినిట్స్ అలా చిన్న మంట పెట్టి మగ్గించుకుంటే బాగుంటుందండి. ఈ గోంగూర అంతా రొయ్యలకు పడుతుంది, వాటర్ అంతా రొయ్యల్లోకి పెట్టి చాలా బాగుంటుందండి. చూసారు కదా, అలా చిన్న మంట పెట్టేట్టు అలా ఆయిల్ తేలితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టుగానండి. చూసారు కదా, మనం చక్కగా దగ్గరగా చేసుకొని దీన్ని మూత పెట్టి అలా ఉంచేయాలండి. ఇంతేనండి, మన గోంగూర కూర రెడీ అయిపోయింది. మనం మట్టి పాత్రలో కదండి స్టవ్ ఆఫ్ చేసినా చాలాసేపు వేడిగా ఉండి అలా మగ్గుద్దండి. చూడండి, రొయ్యలు కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి తింటుంటే ముద్ద ముద్దకి తగులుతుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ కూర 2 రోజులైనా ఇలా మట్టి పాత్రలో ఉంచుకోవడం వల్ల పాడవదు కూడానండి. ఎంతో టేస్టీ అయిన గోంగూర కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.